భూమిపై ప్రేమగా నడిచిన దేవుడు ఒకరు ఉన్నాడు. ఆయన చేతుల్లో ఆయుధాలు లేవు, ఆయన నోట్లో ద్వేషం లేదు, ఆయన చూపులో కోపం లేదు. కాని ఆయన మాటలు హృదయాలను కదిలించాయి. ఆయన నడక చరిత్రను మార్చింది. ఆయన జీవితం ప్రపంచాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆయన పేరు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్. ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువు ఆశీస్సులు సదా ఎల్లప్పుడూ ఉండును. చీకటిలో వెలుగు పుట్టిన కాలం, అది అంధకార కాలం. రోమా సామ్రాజ్యం పాలిస్తున్న రోజులు. బలవంతమే న్యాయం, శక్తివంతుడే దేవుడు. బీదవాడికి విలువ లేదు, రోగికి ఆశ లేదు, పాపికి క్షమ లేదు. అలాంటి కాలంలో ప్రజలు ఒక మాటను ఆశగా పలుకుకునేవారు: ఒక రక్షకుడు వస్తాడు, ఆయన మమ్మల్ని విడిపిస్తాడు. అదే ప్రవచనం, అదే ఆశ, అదే ఎదురుచూపు. బెత్లెహేములో జననం, దేవుడు మనిషిగా. ఒక రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మామూలుగా లేవు. ఒక నక్షత్రం మాత్రం అసాధారణంగా మెరుస్తోంది. బెత్లెహేము అనే చిన్న గ్రామంలో, ఒక పశువుల గాదెలో ఒక శిశువు జన్మించాడు. అది రాజమహల్ కాదు, అది బంగారు ఊయల కాదు, అది దేవదూతల పీఠం కాదు. అయినా అది దేవుడి జననం. ఆ శిశువు పేరు యేసు. మరియమ్మ విశ్వాసానికి ప్రతిరూపం. మరియమ్మ ఒక సాధారణ యువతి, కానీ అసాధారణ విశ్వాసం. దేవదూత చెప్పిన మాట: నీ ద్వారా దేవుడు ఈ లోకానికి వస్తాడు. భయం ఉన్నా, సందేహం ఉన్నా, ప్రపంచం ఏమంటుందో అనే ఆలోచన ఉన్నా, ఆమె ఒక్క మాట చెప్పింది: ప్రభూ, నీ చిత్తమే నాలో నెరవేరనివ్వు. అదే విశ్వాసం, అదే విధేయత, అదే నిజమైన భక్తి. గొడ్డెల కాపరులు జ్ఞానులు. ఆ రాత్రి గొడ్డెల కాపరులకు దేవదూతలు కనిపించారు. ఆకాశం నుండి పాట వినిపించింది: భూమిపై శాంతి, మనుష్యులపై దేవుని కృప. మరోవైపు తూర్పు దేశాల నుండి జ్ఞానులు నక్షత్రాన్ని అనుసరించి వచ్చారు. బంగారం, గంధం, మిర్ర. కానీ నిజానికి వారు తీసుకువచ్చింది బహుమతులు కాదు. వారు గుర్తించినది రక్షకుడు. మౌన సంవత్సరాలు దేవుడు సాధారణ మనిషిలా. యేసు పెరిగాడు. ఒక వడ్రంగి కుమారుడిగా పనిచేస్తూ, తల్లిదండ్రులకు విధేయుడిగా. సాధారణ జీవితంలో ప్రపంచాన్ని మార్చే దేవుడు ముందుగా మానవుడిగా జీవించాడు. ఇదే యేసు ప్రత్యేకత. దేవుడు ఎత్తులో ఉండలేదు, మన మధ్య నడిచాడు. యోర్దాను నదిలో బాప్తిస్మం. 30 ఏళ్లు పూర్తయ్యాక యేసు యోర్దాను నదికి వచ్చాడు. యోహాను చేత బాప్తిస్మం పొందాడు. ఆకాశం తెరచుకుంది. పరిశుద్ధాత్మ పావురంలా దిగింది. ఒక స్వరం వినిపించింది: ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతనిలో నేను ఆనందిస్తున్నాను. ఇక్కడే యేసు సేవ ప్రారంభమైంది. అరణ్యంలో పరీక్షలు. 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం. అరణ్యంలో సైతాను పరీక్షలు. నీకు శక్తి ఉంది కదా, నీకు రాజ్యాలు ఇస్తాను, దేవుడివైతే నిరూపించు. కాని యేసు సమాధానం ఒక్కటే: దేవుని వాక్యంతోనే నేను నిలుస్తాను. ఇది మనకు ఒక సందేశం. శక్తి కాదు, సంపద కాదు, పేరు కాదు, విశ్వాసమే నిజమైన బలం. మొదటి సందేశం మారుమనస్సు. యేసు ప్రజల మధ్య నడిచాడు. ఒకే సందేశం: మారుమనస్సు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది. ఆయన మాట్లాడింది రాజుల కోసం కాదు, పండితుల కోసం కాదు, పాపుల కోసం, బీదల కోసం, బాధపడేవారి కోసం. ప్రేమతో నిండిన దేవుడు. యేసు రోగులను స్వస్థపరిచాడు, భూతాలను వెళ్ళగొట్టాడు, కన్నీళ్లను తుడిచాడు, ఆకలిని తీర్చాడు. కానీ ముఖ్యంగా పాపులను ప్రేమించాడు. ప్రపంచం త్రోసిపుచ్చిన వారిని ఆయన ఆలింగనం చేసుకున్నాడు. యేసు మాట్లాడిన ప్రతి మాట ప్రజల హృదయాల్లో ప్రశ్నలు పుట్టించింది. యేసు చేసిన ప్రతి పని ప్రపంచానికి కొత్త అర్థం చెప్పింది. ఇక ఆయన పేరు గ్రామం నుండి గ్రామానికి, పల్లె నుండి పట్టణానికి, అడవుల నుండి సముద్ర తీరాలకు వెలుగులా పాకింది. శిష్యుల పిలుపు సాధారణులు, అసాధారణ మార్పు. యేసు గొప్ప పండితులను పిలవలేదు, రాజకుమారులను ఎంపిక చేయలేదు. ఆయన చూసింది ఒక మత్స్యకారుడు, ఒక పన్ను వసూలుదారుడు, ఒక సామాన్య మనిషి.
సముద్ర తీరంలో నిలబడి యేసు చెప్పిన మాట, నన్ను అనుసరించు, నేను నిన్ను మనుష్యులను పట్టే వాడిగా చేస్తాను. వలలు పడేసిన చేతులు ఇక ప్రపంచాన్ని మార్చబోయే చేతులయ్యాయి. ఇదే యేసు పిలుపు శక్తి. గతాన్ని కాదు, హోదాను కాదు, హృదయాన్ని చూస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు. ఒకరోజు వేలాది ప్రజలు యేసును అనుసరించి వచ్చారు. ఆకలి, అలసట, కానీ వెళ్ళిపోవాలనే మనసు లేదు. శిష్యులు అన్నారు, వీళ్లను పంపించేద్దాం ప్రభు. కానీ యేసు ప్రశ్నించాడు, వాళ్లకు మీరు తినిపించలేరా? ఒక చిన్న పిల్లవాడి చేతిలో 5 రొట్టెలు 2 చేపలు. యేసు ఆశీర్వదించాడు, విరిచాడు, పంచాడు. అందరూ తిన్నారు, తృప్తి పొందారు. మిగిలినవి ఇంకా మిగిలాయి. దేవుని చేతిలో చిన్నది కూడా అద్భుతంగా మారుతుంది. నీటి మీద నడిచిన యేసు. ఒక రాత్రి శిష్యులు పడవలో, తుఫాను, గాలులు, భయం. అప్పుడే నీటి మీద నడుచుకుంటూ యేసు వారి దగ్గరకు వచ్చాడు. భయంతో వారు కేకలు వేశారు. కాని ఆ స్వరం, భయపడకండి, అది నేనే. పేతురు అడిగాడు, ప్రభూ, నీవైతే నన్ను నీటి మీదకు పిలువు. ఒక అడుగు, మరొక అడుగు. కాని భయాన్ని చూసిన క్షణంలో అతడు మునిగిపోయాడు. యేసు చేయి పట్టి చెప్పాడు, నీవు నన్ను చూశావా, లేక నీ భయాన్ని చూశావా? విశ్వాసం ఉన్నంతవరకు నీరు కూడా దారి ఇస్తుంది. క్షమ యేసు బోధించిన అతి గొప్ప బలం. ఒక స్త్రీ పాపంలో పట్టుబడింది. ప్రజలు రాళ్లు పట్టుకుని నిలబడ్డారు. ధర్మశాస్త్రం చెబుతోంది, రాళ్లతో కొట్టాలి. అందరూ యేసుని చూశారు. ఇప్పుడు నీవు ఏమంటావు? యేసు శాంతంగా చెప్పాడు, మీరిలో పాపం లేనివాడు మొదటి రాయి వేయండి. నిశ్శబ్దం. ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోయారు. యేసు ఆ స్త్రీకి చెప్పాడు, నేను నిన్ను శిక్షించను. ఇక పాపం చేయకు. శిక్ష కాదు, క్షమే దేవుని మార్గం. కొండమీద సందేశం, జీవన మార్గదర్శకం. యేసు కొండమీద నిలబడి చెప్పిన మాటలు ఈ రోజు కూడా ప్రపంచాన్ని నడిపించే సూత్రాలు. శాంతిని సృష్టించేవారు ధన్యులు, దయగలవారు ధన్యులు, శుద్ధహృదయులు ధన్యులు. ఇది కేవలం ఉపదేశం కాదు, ఇది జీవన విధానం. ఇది ప్రేమ రాజ్యం. ఇది దేవుని దారి. 15 యేసు రాజు, కానీ కిరీటం కాదు. ప్రజలు అనుకున్నారు, ఇతడు రాజవుతాడు, రోమా పాలనను కూలదొడతాడు. కాని యేసు చెప్పాడు, నా రాజ్యం ఈ లోకానికి చెందినది కాదు. ఆయన చేతిలో కత్తి లేదు, ఆయన తలపై కిరీటం లేదు ఇప్పటికీ. కాని ఆయన హృదయంలో ప్రపంచానికి సరిపడా ప్రేమ ఉంది. గ్రామం ఎదురు తిరిగిన హృదయాలు. అందరూ యేసును ప్రేమించలేదు. మత పెద్దలు అసూయ పడ్డారు, పండితులు భయపడ్డారు, అధికారులు కోపపడ్డారు. ఇతడు ప్రజలను మార్చేస్తున్నాడు. అదే నిజం. కాని ప్రపంచం మార్పును ఎప్పుడూ సులభంగా అంగీకరించదు. సిలువ దారి మొదలవుతుంది. యేసు ముందే తెలుసు, తాను వెళ్లబోయే మార్గం పూలదారి కాదు, అది ముళ్లదారి, కన్నీటిదారి, సిలువ దారి. అయినా ఆయన వెనక్కి తిరగలేదు. ఎందుకంటే ఆ సిలువ మీద మన పేర్లు ఉన్నాయి. సిలువ మార్గం నుండి పునరుద్ధానం వరకు. ఆ రాత్రి ఆకాశం నిశ్శబ్దంగా ఉంది, కానీ భూమి మీద చరిత్ర మారబోతోంది. యేసు శిష్యులతో చివరి భోజనం చేసి వారికి చివరి సందేశాన్ని ఇచ్చాడు. యేసు, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. నేను మీను ప్రేమించినట్లే. వారికి అర్థం కాలేదు, కానీ ఆ మాటలు ఈ రోజు మన జీవితాలకే మార్గదర్శకాలు. తోటలో ప్రార్థన, గెత్సెమనే రాత్రి, చీకటి, చల్లని గాలి. యేసు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. యేసు కన్నీళ్లతో, తండ్రి, సాధ్యమైతే ఈ పాత్ర నన్ను దాటిపోవాలి, కాని నా చిత్తం కాదు, నీ చిత్తమే జరగాలి. ఆయన చెమట రక్త బిందువుల్లా నేలపై పడుతోంది. అతను దేవుడు, కాని బాధపడుతున్న మనిషి కూడా. యూదా ద్రోహం. అంతలో టార్చ్ల వెలుగు, ఖడ్గాల మెరుపు. యూదా ముందుకు వచ్చి యేసును ముద్దు పెట్టాడు. నారేటర్. ప్రేమ గుర్తు ద్రోహంగా మారింది. సైనికులు యేసును పట్టుకున్నారు. శిష్యులు పారిపోయారు. భయం, ఆందోళన. కాని యేసు మాత్రం నిశ్చలంగా ఉన్నాడు. న్యాయస్థానంలో యేసు
యేసును యాజకుల ముందు నిలబెట్టారు. యాజకులు, నీవు దేవుని కుమారుడివా? యేసు, నీవు చెప్పినట్లే, ఆ మాటలు చాలు. వారికి కోపం రావడానికి నిజం చెప్పడం కొన్నిసార్లు మరణశిక్షకు దారి తీస్తుంది. పేతురు నిరాకరణ. బయట మంట దగ్గర ఒక వ్యక్తి, నీవు కూడా అతనితో ఉన్నావు కదా? పేతురు, నేను అతన్ని ఎరుగను. 3 సార్లు అదే మాట. అంతలో కోడి కూసింది. యేసు చూపు, పేతురు చూపు కలిశాయి. పేతురు బయటికి వెళ్లి భీకరంగా ఏడ్చాడు. పిలాతు ముందు యేసు, రోమా అధికారి పిలాతు, పిలాతు, నీవు యూదుల రాజువా? యేసు, నా రాజ్యం ఈ లోకానికి చెందింది కాదు. పిలాతుకు తప్పు కనిపించలేదు, కాని ప్రజల అరుపులు, జనం, సిలువ వేయండి, సిలువ వేయండి. పిలాతు చేతులు కడిగి చెప్పాడు, పిలాతు, ఈ రక్తానికి నేను బాధ్యుడు కాదు. న్యాయం ఓడిపోయింది. అరుపులు గెలిచాయి. ముల్లు కిరీటం శిక్ష, యేసు మీద కొరడాలు, ప్రతి దెబ్బ మన పాపాల కోసం. సైనికులు ముల్లు కిరీటం పెట్టారు. సైనికులు, ఎగతాళి. యూదుల రాజా, నమస్కారం. రక్తం, నొప్పి, నిశ్శబ్దం. సిలువ మార్గం. యేసు తన సిలువను మోస్తూ నడిచాడు. ప్రజలు చూస్తున్నారు. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది నవ్వుతున్నారు. యేసు పడిపోయాడు. సీమోను అనే వ్యక్తిని సిలువ మోసేందుకు బలవంతం చేశారు. మన భారాన్ని ఆయన ఎప్పుడూ ఒంటరిగా మోసడు. సిలువపై యేసు. గోల్గొతా కొండ, మేకులు చేతులకు, కాళ్లకు. ఆకాశం చీకటిగా మారింది. యేసు, తండ్రి, వీరిని క్షమించు, వీరు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. ఒక దొంగ, దొంగ, ప్రభు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు, ఈ రోజే నీవు నాతో పరలోకంలో ఉంటావు. చివరి మాటలు. యేసు, తండ్రి, నా ఆత్మను నీ చేతులలో అప్పగిస్తున్నాను. ఆయన తల వంచాడు. భూమి కంపించింది. తెర చీలింది. దేవుడు, మనిషి మధ్య గోడ కూలిపోయింది. సమాధి నిశ్శబ్దం. యేసు శరీరాన్ని సమాధిలో ఉంచారు. రాయి మూసేశారు. సైనికులు కాపలా. శిష్యుల మనసుల్లో ఆశ చచ్చిపోయినట్లు. కాని పునరుద్ధాన ఉదయం, 3వ రోజు ఉదయం, రాయి తొలగిపోయింది. సమాధి ఖాళీ. దూత చెప్పాడు, దూత, భయపడకండి, మీరు వెతుకుతున్న యేసు ఇక్కడ లేడు. ఆయన లేచాడు. జీవించి ఉన్న యేసు. యేసు శిష్యులకు దర్శనమిచ్చాడు. యేసు అంటాడు, భయపడకండి. తోమా సందేహించాడు. యేసు, నీ వేలును ఇక్కడ పెట్టు. విశ్వాసం లేని వాడవు కాక విశ్వాసి అవు. తోమా మోకరిల్లాడు. ఆకాశారోహణ వాగ్దానం. యేసు, లోకాంతం వరకు నేను మీతోనే ఉంటాను. ఆయన ఆకాశానికి ఎత్తబడ్డాడు, కాని ఆయన ప్రేమ ఈ భూమిని వదలలేదు. ఆయన చనిపోయాడు, కాని ప్రేమ కోసం ఆయన లేచాడు. మనకు జీవం ఇవ్వడానికి. ఈ కథ కేవలం గతం కాదు. ఇది నీ జీవితం కోసం, నీ ఆశ కోసం, నీ రక్షణ కోసం. యేసు ఆకాశానికి ఎత్తబడ్డాడు, కాని ఆయన మాటలు, ఆయన ప్రేమ, ఆయన శక్తి ఈ భూమిని వదలలేదు. వాగ్దానం, నేను మిమ్మల్ని ఒంటరిగా వదలను. యేసు చివరిగా చెప్పిన మాట, మీరు శక్తిని పొందుతారు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. శిష్యులు ఎదురు చూశారు. భయం ఉంది, అనిశ్చితి ఉంది, కానీ వాగ్దానం మీద విశ్వాసం ఉంది. పెంతెకొస్తు దినం ఆత్మ అగ్నిలా. ఒక ఉదయం ఆకాశం నుండి గాలి శబ్దం, అగ్ని నాలుకలలాంటి రూపం, పరిశుద్ధాత్మ అవతరణ. భయపడిన శిష్యులు ధైర్యవంతులయ్యారు, అజ్ఞానులు జ్ఞానులయ్యారు. పేతురు లేచి మాట్లాడాడు, మీరు సిలువ వేసిన యేసే ప్రభువు, రక్షకుడు. ఒకే రోజు 3000 మంది మారుమనస్సు. భయపడిన పేతురు ధైర్యవంతుడైన ప్రవక్త. ఇదే యేసు శక్తి. తిరస్కరించినవాడు సాక్షి, పారిపోయినవాడు నాయకుడు, భయపడినవాడు ధైర్యవంతుడు. పేతురు చెప్పిన మాట మనుష్యులకు కాదు, దేవునికే విధేయులం. హింస మధ్యలో పెరిగిన విశ్వాసం. శిష్యులను జైలులో వేశారు, కొట్టారు, భయపెట్టారు, కాని వారు ప్రార్థించారు.
పాడారు, సాక్ష్యం చెప్పారు. సిలువ విశ్వాసాన్ని ఆపలేదు. జైలు వాక్యాన్ని కట్టలేకపోయింది. సౌలు పౌలు మార్కు యేసును ద్వేషించినవాడు. సౌలు క్రైస్తవులను హింసించినవాడు. దమాస్కు మార్గంలో ఒక వెలుగు. సౌలు, నన్నెందుకు హింసిస్తున్నావు? అంధకారం వెలుగు, ద్వేషం ప్రేమ, హింస సాక్ష్యం. అతనే పౌలు. ప్రపంచాన్ని మారుస్తాడు. సిలువ సందేశం లోకాంతం వరకు. అపోస్తలులు దేశదేశాలకు వెళ్లారు. భాషలు మారాయి, సంస్కృతులు మారాయి, కానీ సందేశం ఒక్కటే, యేసు జీవిస్తున్నాడు. రోమా ఖడ్గం ఆపలేకపోయింది. సింహాల గుహలు నిశ్శబ్దం చేయలేకపోయాయి. రక్తం చిందింది, కానీ విశ్వాసం పెరిగింది. యేసు ఈ రోజు కూడా జీవిస్తున్నాడు. ఇది కేవలం చరిత్ర కాదు. ఈ రోజు కన్నీటిలో ఉన్నవారికి ఓదార్పు, ఓడిపోయిన వారికి ఆశ, పాపభారంలో ఉన్నవారికి క్షమ. యేసు ఇంకా పిలుస్తున్నాడు, నా దగ్గరకు రా, నేను నీకు విశ్రాంతి ఇస్తాను. నీ కథ ఇంకా పూర్తి కాలేదు. సిలువతో కథ ముగియలేదు, సమాధితో ఆగలేదు, ఆకాశారోహణతో కూడా కాదు. నీ జీవితంలోనే ఈ కథ కొనసాగాలి. నీ బాధను, నీ భయాన్ని, నీ పాపాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టు. ముగింపు ప్రార్థన. ప్రభూ యేసు, నీవు నన్ను ప్రేమించావు, నా కోసం సిలువ వేసుకున్నావు. ఈ రోజు నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. నన్ను నడిపించు, నన్ను మార్చు, నన్ను ఉపయోగించు. ఈ ప్రపంచం మారాలంటే రాజులు మారాల్సిన అవసరం లేదు, హృదయాలు మారాలి. అది యేసుతోనే సాధ్యం. ప్రభువు ఆశీర్వదించుగాక. ఆమెన్.